మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. హలో, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఏంటమ్మా అంత డల్ గా ఉన్నావు? ఏమైంది? ఏం లేదు. నాతో చెప్పడానికి ఏంటి? అంటే ప్రేమ అనేది ఒక తీపి అనుభూతి కదా మ్యామ్. సో అసలు ఎలా ప్రేమించాలి కాస్త నేర్పిస్తారా నాకు? ఇంకా నయం, పక్షికి ఎగరడానికి చేపకి ఈదడానికి నేర్పించినట్టే ఉంటది. మీకు నేర్పిస్తే మన ఇండియాలోనే లాంగెస్ట్ రైల్వే ట్రాక్ ఏదో తెలుసమ్మా? అస్సాం నుంచి కన్యాకుమారి దాకా. అంతకంటే పెద్ద ట్రాకే మీరు నడిపారు గాని. ఆ ట్రాక్ నడిపి నేను ప్లాట్ఫామ్ లో ఉండిపోయా. మిగతా వాళ్ళు ఆ ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయా. వ్యాలంటైన్స్ డే అనగానే మొత్తం డెకార్ నుంచి లవ్ ఇన్ ది ఎయిర్, జోడీస్, కపుల్స్ ఇట్లాంటివి కదా ఉంటాయి మ్యామ్. ఎప్పుడు అలాగే ఉందనే కాబట్టి ఈ రోజు వ్యాలంటైన్స్ డే కొంచెం డిఫరెంట్ గా ప్లాన్ చేశాను. వ్యాలంటైన్స్ డే అంటే ఏంటి? లవ్ అంటే ప్రేమ అనేది తండ్రి కూతురి మధ్య, తల్లి కొడుకు, ఫ్రెండ్స్ అండ్ కపుల్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన అందరి మధ్య స్ప్రెడ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ రోజు మనం సెలబ్రేట్ చేసుకోబోయేది ప్రేమికుల్ని కాదు, ప్రేమని. వెరైటీ ఆఫ్ లవ్ ని చూపిస్తున్నాం కాబట్టి టైటిల్ కూడా ప్రేమలు. ఒక్కొక్కరికి ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ కనెక్షన్, వాళ్ళ మధ్య ఉన్నటువంటి అనుబంధం ఇవన్నీ కూడా ఈ ఎపిసోడ్ లో మనం తెలుసుకోబోతున్నాం. సో ప్రేమ పంచడానికి ఎవరెవరు రెడీగా ఉన్నారు? కానీ వాళ్ళు వచ్చే ముందు మీరు అక్కడ, నేను ఇక్కడ. ప్రేమికులందరికీ, లవర్స్ అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అండ్ మాలాగే ప్రేమని సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళందరికీ వెల్కమ్. ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల, చెంపకు పింపుల్ల, ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల, కళ్ళకు వేళ, ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల, మందుకు మంచిగా, ఆల్మోస్ట్ పడిపోయింది పిల్ల. మనం ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రేమలు స్పెషల్ ఎపిసోడ్ లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లవ్, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ లవ్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో వన్స్ అగైన్ a big round of applause. Each and every one here, different bonding, different relationships ఇక్కడ మనం ఈ రోజు ఈ ఎపిసోడ్ లో చూడబోతున్నాము. వ్యాలంటైన్స్ డే అనేది it's just not about couples, you know, it's about different forms, different kinds of love. End of the day, we celebrate only love. ఓకే, ఫస్ట్ గా వచ్చా కాబట్టి మా అక్కని పరిచయం చేస్తాను. అరే పంచప్రసాద్. ఎవరు? సిస్టర్ రా. ఏ హాస్పిటల్ అమ్మా? మొన్నటి వరకు నువ్వు ఉన్న హాస్పిటల్లోనే. ఇప్పుడు సిస్టరే, సేమ్ ఈగో, ఇంత కూడా తేడా లేదు. రష్మి, మా అక్క నీకు వస్తుంది చూడు. సారీ తెచ్చారా? కొంచెం మాసిపోయింది, కొంచెం పాతగా ఉంది. 10 years బ్యాక్ కొన్నాను పెళ్ళని, ఇప్పటికొచ్చి అవ్వలేదని తెచ్చిచ్చేసా. అక్క మొన్న మలేషియాలో ఉంది కదా, మరి బాటిల్ తెచ్చావా? తెచ్చాను కదా. ఏది? వాటర్ బాటిల్. అక్క మరి ఫారెన్ నుంచి నాకేం తేలేదా? పరువు మర్యాదలు తెచ్చాను రా. తెచ్చావు? ఇక్కడ లేవంట కదా.
బాబు అక్క చెప్పక్క. ఇగో నీ కోసం కుంకుమ పువ్వు తెచ్చా. త్వరలోని పెళ్ళంట కదా. అవునక్క. పిల్లలు కలగా పుట్టాలని నీలా కాకుండా. అక్క కుంకుమ పువ్వు అంది, ఇక్కడ కుంకుమ మాత్రమే ఉంది, పువ్వేది? నువ్వు ఉన్నావు కదరా. అక్క అక్క నాకు కూడా 10,000 ఇవ్వా. నా దగ్గర 20,000 ఉన్నాయి. ఏయ్. ఇది అయిందా? బాగైందా? నరేష్, ఇదిగో ఈ అంకులు ఈ ఆంటీ కన్ను కొడుతున్నారా? వాళ్ళిద్దరు భార్యాభర్తలరా. ఏదో మీ పిల్లలకి కన్ను కొట్టినట్టు ఫీల్ అవుతావేట్రా? ఈయన ఇప్పుడు బుల్రాజా? బుల్రాజు. మరి ఎందుకు లేరాజా చేస్తున్నావు? ఏంటి మానస్, వ్యాలంటైన్స్ డేకి మమ్మీతో వచ్చావు, వైఫ్ తో వస్తావు అనుకున్నానే. అంటే వ్యాలంటైన్స్ డే నేను కూడా వైఫ్ తోనే వద్దాం అనుకుని బాగా రెడీ అయి వస్తుంటే వ్యాలంటైన్స్ డేకి మీ మిస్సెస్ గిఫ్ట్ ఏమి ఇస్తున్నావు? వ్యాలంటైన్స్ డే కదా, మా మిస్సెస్ కి కొత్తగా పెళ్ళైంది. నెక్లెస్ ఆర్డర్ చేశాను, తనకు కరెక్ట్ కాదు, మమ్మీకే కరెక్ట్. నువ్వు సూపర్ రా. నీ లైఫ్ లో నీకు వైఫ్ ఇంపార్టెంటా, మమ్మీ బాగా ఇంపార్టెంటా? మమ్మీ చిన్నప్పటి నుంచి మమ్మల్ని చూసుకొని ఇంత పెంచి పోషించి ఈ స్థాయికి తీసుకొచ్చిందంటే వైఫే అంటే ఇష్టం నాకు బాగా. ఇమోషనల్. అలానా? మమ్మీ 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 నేనేదో సరదాగా మమ్మీ. నేను కూడా ట్రెండింగ్ అవుదామని ప్రోమోస్ కోసం సరదాగానే అన్నాను. హాయ్ బ్రో, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. యు విష్ యు ద సేమ్. వ్యాలంటైన్స్ డే. తన కోసం ఏదైనా ఒక మంచి మాట చెప్పబ్బా. నువ్వు ఏమన్నాను బ్రో, నా గుండె లేకుండా బతుకుతా కానీ ధర్ని లేకుండా అస్సలు బతకలేదు, నిజంగా చెప్పు. నువ్వు చెప్పరా మీ ఆయన గురించి. అంటే మా ఆయన ఏం మాట్లాడినా నాకు ఇక్కడ వినిపిస్తుంది. మా ఆయన ఏం ఆలోచించినా నాకు ఇక్కడ తెలుస్తుంది. మా ఆయన ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ అర్థమైపోతుంది. అలా ఎలా బ్రో? తొక్కేం కాదు, ఇగో ఇక్కడ GPS ట్రాకర్ పెట్టింది, ఎక్కడ వెళ్తే తెలిసిపోతుంది. నీ లవ్ స్టోరీ చెప్పు. అంటే అది ఎప్పుడో 6th క్లాస్ లోనే స్టార్ట్ అయిపోయింది బ్రో. అదేంటి మనది ఇంటర్లో స్టార్ట్ అయింది? ఆయన అడిగింది నా లవ్ స్టోరీ గురించి, మనది కాదు. అన్నా, మా అమ్మ మా నాన్న ఊరి నుంచి వచ్చారు. ఊరి నుంచి ఎలాగొచ్చారమ్మా? 4-5 ఆటోలు మారి రావాల్సి వచ్చింది. అన్ని ఆటోలు మారడానికి చిరా కనిపించలే. నీ ఆటోలతో పోల్చుకుంటే ఇది చాలా బెటర్. అన్నా, చెప్పరా. షాజహాన్ తాజ్ మహల్ కట్టాడు కదా, నిన్న లవర్ కోసం ఏం కట్టాలి? ఇంటి EMI కట్టు. హాయ్ రూపా, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హాయ్, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఒక్కదాని వచ్చే వ్యాలంటైన్స్ డే కి బాయ్ ఫ్రెండ్ ఎవరు రాలేదా? నీకు నా గురించి తెలుసు కదా రామ్ ప్రసాద్. నేను బయటికి వెళ్లే ముందు ఇంట్లో తలదించితే మళ్ళీ ఇంటికి వచ్చాకే తలెత్తుకుంటాను. అన్న మొన్న పబ్బులో కనబడింది మరి. పబ్బులో కూడా తలదించుకుంది కదరా. ఏ పాలు చూడు. ఏం చూపిస్తున్నావు నాన్న? ఈ పాలు బాగా రెచ్చిపోతుందన్నా, దీనికన్నా స్వచ్ఛమైంది తెల్లనైంది ఏది లేదంట, అందుకే నేను చూపిస్తున్నా. నీకు నేను గిఫ్ట్ ఇస్తున్నా. అవునా? ఏందది? ఈ వైట్ కప్పా? ఇది వైట్ కప్ కాదు నాన్న, నా మనసు ఉంది దీంట్లో. నీ మనసు అన్నావు, నా ఫోటో వచ్చింది నాన్న. నా మనసు కూడా నీలోనే ఉంది కదా నాన్న. ఇప్పుడు విశ్వ గారు కప్పులో నీళ్లు పోయంగానే వాళ్ళ వైఫ్ ఫోటో వచ్చింది కదా, అలాగే ఇదిగో ఈ కప్పులో నీళ్లు పోసి నా ఫోటో తెప్పివా? నువ్వు ఏందన్నా నా మొహం రాలేదు? ఇక్కడ ఏమైనా ఉంటే ఇక్కడ వస్తుంది. హే ఆదర్శ్, హాయ్, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఒక్కడికి వచ్చావు, ఏమైనా తీసుకొచ్చావా? కాదు, మా ఫ్రెండ్ ని తీసుకొచ్చాను, భావన గారిని. అదేంటి వ్యాలంటైన్స్ డే కి తినేంటి? ఫ్రెండ్స్ లవ్ ఉండకూడదా? ఓ మై ఫ్రెండ్స్ సినిమా తెలుసు కదా? ఓ మై ఫ్రెండ్స్ తెలుసు. దాంట్లో శృతి హాసన్ గారు. నువ్వు కమలాసనా? మీ ఇంట్లో ఏదో దొంగలు పడ్డారన్నారు, ఏమైంది? అవునబ్బా, మొత్తం సామాన్లు డబ్బులు అన్ని తీసుకెళ్లిపోయారు. ఆయన ఆ దొంగలకి బుద్ధి లేదండి. ఇక్కడ మేలిన బంగారం ఉంటే డబ్బులు తీసుకెళ్ళటం ఏంటండి? బ్రో అది 1 గ్రామ్ గోల్డ్ అంటే చెప్తాడు బాబు గారు. హాయ్ బ్రో, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హాయ్. మీ వైఫ్ కదా? ఎస్, కొత్తగా పెళ్ళైంది. కొత్తగా పెళ్ళైంది. మా శ్రీదేవికి ఫస్ట్ టైం రావడం వీళ్ళిద్దరు. గట్టిగా క్లాస్ మా వాళ్ళందరికీ చెప్పమ్మా, మా వాడు మీకు ఎలా నచ్చాడు? మా వారికి ఏం తక్కువ అండి, సీరియల్స్ లో యాక్టింగ్ చూసి పడిపోయాను. అబ్బా అబ్బా, అదే స్వాతి చినుకులో ఉంటది కదా యాక్టింగ్, మీ యాక్టింగ్ సూపర్ ఉంటుంది అందులో. దాంట్లో నేను లేనే. అయ్యో మనసు మమత. అరే దాంట్లో కూడా లేనే, అందరి ముందు పరిగిపోయిందిగా. భయ్య ఏంది భయ్యా, నా సీరియల్ చూడకుండా పెళ్లి కూడా చేసుకుంది ఏంది? చూస్తే చేసుకునేది కాదు, చూడదు కాబట్టి చేసుకుంది. ఇప్పుడు
హాయ్ అన్న. హాయ్ రా. అరే ఓ విషయం చెప్తాను, జాగ్రత్త విను. మంచి అమ్మాయి సంబంధం చూసా. ఆ అమ్మాయికి పొలం ఉంది, ఇల్లు ఉంది. అవి నా దగ్గర కూడా ఉంది, ఆమె దగ్గర ఏం లేదు చెప్పు. ఇంతకుముందు మూడు ఉండేవాడు, దానికి లేడు అంతే. నీకోసం ఏం తెచ్చానో తెలుసా? ఏం తెచ్చారా? వంశిత ఏ థ్యాంక్ యూ. స్వీట్ బాక్స్ అన్న. ఏంట్రా ఇది? మా మరదల కోసం ఒక గిఫ్ట్ అన్న, అందమైన గిఫ్ట్ తెచ్చా. ఇగో వంశిత. ఇదేంది దీంట్లో నామకమే కనిపిస్తుంది? అంటే నీకన్నా అందమైంది ఏముంది చెప్పి ప్రపంచంలో? కాదురా, ఈ మధ్య వింటున్నాను నువ్వు బాగా అంతా సెట్ అయిపోయి ఒక కొత్త అమ్మాయిని చూసుకున్నాను, పెళ్లి చేసుకోబోతున్నావు. అది నా డెసిషనే. బికాస్ మొన్న ప్రవీణ్ వచ్చేసి అంత బాధపడి ఏడ్చి అవన్నీ చూసి నాకు నిజంగానే కడుపు తరుకుమంది. ఆ అబ్బాయిలో ఉన్న ప్రేమ, ఆ అబ్బాయిని అంతకంటే ఎక్కువగా ప్రేమించే ఒక అమ్మాయి అయితే ఉండాలని చెప్పి నేను ఆలోచించాను. ఆ అమ్మాయి ఎప్పటి నుంచో ప్రవీణ్ అంటే ఇష్టపడుతుంది. వాళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు జోడీగా వ్లాగ్స్ కూడా చేస్తున్నారు. సో తప్పకుండా వాళ్ళిద్దరూ మంచి మ్యాచ్ గా ఉంటారని నాకు అనిపించింది. అండ్ నేనే ఇన్వైట్ చేశాను వాళ్ళు. ఇది రియలా? రియల్. మా మరదలు అంటే నాకు పరిచయం. అంటే మేము ఒక ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు నార్మల్ గా మాట్లాడడానికి వచ్చినప్పుడు మా వాళ్ళు చెప్పిళ్ళు తిను మీ మరదలు అంటే నేను అనుకున్నా, అరే ఇంత అందమైన మరదలు ఉంది కదా అనేసి అనుకున్నా. బేసిక్ గా తిను డాన్సర్, అంటే డాన్స్ బాగా చేస్తుంది. అయితే నేనన్నా నాతోటి ఈ యూట్యూబ్ కంటెంట్ చేస్తామంటే చేస్తానది. ఇప్పుడు నా పేరుగా తినే చేస్తాను. అంతకంటే ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ఎప్పటి నుంచో ప్రవీణ్ అంటే ఆ అమ్మాయికి ఇష్టం. తనని ప్రేమించాలన్న ఉద్దేశంతోనే ఆ అబ్బాయితో కలిసి వ్లాగ్స్ చేస్తుంది. అతను ఎప్పుడు నన్ను అమ్మ అని పిలుస్తాడు, అమ్మగానే చూస్తాడు. కాబట్టి తన లైఫ్ లో కూడా ఒక మంచి జరగాలని ఒక తల్లి స్థానం నుంచి నేను దీవిస్తున్నాను. మీ ఇద్దరు త్వరలో కలవాలి, కలకాలం ఇలాగే ఉండాలి. నీకు వంశితలో ఇష్టమైన విషయం? వంశితలో నాకు ఇష్టమైన విషయం ఏంటంటే తనకు ఫాదర్ లేడు. వీళ్ళ ఫ్యామిలీని తినే లీడ్ చేస్తూ ముందుకు తీసుకొని వెళ్తా ఉంటది. అది నాకు చాలా ఇష్టం. వంశిత, మీకు ప్రవీణ్ లో ఇష్టమైన విషయం? ప్రవీణ్ అన్ని మంచిగా ఆలోచిస్తాడు, ఏదైనా ఆలోచించి మంచిగా చేస్తాడు. సో ఎక్కువ ప్రేమిస్తాడు, అది ఇష్టం నాకు. అది మేము శ్రీదేవి చూసామా. బట్ నిజంగా ఇంకా ఫర్దర్ గా చాలా విశేషాలు మాట్లాడుకుందాము. బట్ ఫర్ నౌ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. మమ్మీ పద అత్తయ్య ఆశీర్వాదం తీసుకుంటా. నరేష్, అసలే వ్యాలంటైన్స్ డే రా. బ్రేకప్ అంట, ఒక్క సింపుల్ పెట్టింది చూడు, బ్రేకప్ అంట. అందరికీ నేనే కావాలంట. అమ్మా నిన్ను కొట్టేస్తా, ఎందుకంటే మీరు తొందరగా కన్నా ఉన్నాడు. హలో, నాకు నువ్వేం వద్దు. నేను ఇక్కడికి ప్రేమని వెతుక్కోవడానికి వచ్చాను. అవునా? ఎస్. బట్ నిజంగా ఇంతమంది ఇక్కడ రావడం, సెలబ్రేట్ లవ్ అనేది చాలా పెద్ద విషయం. సో అందుకే రష్మి ఇంత వెరైటీస్ ఆఫ్ లవ్ ని చూపిస్తున్నాం. కాబట్టి మన టైటిల్ ఏంటి? శ్రీదేవి డ్రామా కంపెనీ. శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతుంది వ్యాలంటైన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రేమలో. సో చూస్తున్నారు కదా, వ్యాలంటైన్స్ డే థీమ్ కి తగ్గట్టి ఒక మంచి గేమ్ ప్లాన్ చేశాము. అండ్ ఈ రోజు ఆఫ్ కోర్స్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ లవ్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లవ్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ ని మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ గేమ్ 5 డిఫరెంట్ జోడీస్ ఆడబోతున్నారు. సో ఫస్ట్ జోడీ వచ్చి మానస్ అండ్ ఆంటీ. సో ఫస్ట్ ఈ గేమ్ మీతో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మీ తర్వాత మిగతా జోడీస్ కూడా అర్థమైపోతుంది. సో బేసిక్లీ ఇక్కడ మీరు 5 స్టాండ్స్ చూస్తున్నారు. ఆ స్టాండ్స్ లో మంచి మంచి క్యూట్ రెడ్ హార్ట్స్ ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్క హార్ట్ మీద రాబోయే జోడీస్ ఫోటోస్ ఉన్నాయి. సో దాన్ని ఏమంటారు? రివీలింగ్ పిల్లోస్. సో ప్రతి ఒక్క హార్ట్ మీద ఆ జోడీ ఫోటో ఉంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మీరు గెస్ చేయాలి ఏ హార్ట్ మీద మీ ఫోటో ఉంది. అది గెస్ చేసిన తర్వాత ఇంకా మార్చడం కుదరదు. సో చాలా జాగ్రత్తగా చూసి. సో ఇది అసలైన ప్రేమ పరీక్ష. సో మనస్, మీరు ఏ హార్ట్ లో మీ ఫోటో ఉంటుందని ఇప్పుడు గెస్ట్ చేయడం మొదలు పెట్టొచ్చు. ఇక్కడ ఏం కనబడవు, నీకు ఏది నచ్చితే 1 2 3 4 5 నీ ఇష్టం ఏదైనా సెలెక్ట్ చేయి.
లక్కీ నంబర్ 2. లక్కీ నంబర్ 2. ఎస్, మరి అమ్మ కొడుకు ఫోటో ఆ హార్ట్ లో ఉందా లేదా తెలుసుకుందాము కాసేపు తర్వాత. అప్పుడు దాకా కీప్ వాచింగ్ శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రేమలో. సూపర్. నెక్స్ట్ జోడీ వచ్చి ధర్ణప్రియ అండ్ మోహిత్. రండి. చెప్పండి, ఏ స్టాండ్ మీ స్టాండ్ అని అనుకుంటున్నారు? ఫర్ ద ఫస్ట్ టైం మోహిత్ నువ్వు ఎక్కడి నుంచుంటే నేను అక్కడి నుంచుంటా. బా సూపర్, ఇదే ప్రేమ పరీక్ష. వెయిట్, లెట్ మీ చెక్. ధరణి ఇక్కడ నించో, ఒక ఉడుపు త్వరగా వచ్చి కూర్చోవచ్చు కూడా. నేను చెప్పినా కదా మా ఆయన మాట వింటా అని. నెక్స్ట్ బ్రదర్ అండ్ సిస్టర్ రాబోతున్నారు. రామ్ ప్రసాద్ గారు, రండి మీ సిస్టర్ తో పాటు. ప్రదీప్ గారు మీకు లాస్ట్ టైమే చెప్పాను నేను, అక్క తమ్ముడి మీద ఒక పాట రాయండి అని. పాడరా. అక్కంటే మెరిసే మేఘం, అక్కంటే నీలాకాశం, తల వంచేనా అక్కంటే ఆరో ప్రాణం, అక్కేనా ఆశా దీపం, అక్కే మరి డమ్మడమ్మ డమ్మడమ్మ. ఓకే, సో ఈ అక్క తమ్ముడు జోడీ ఏ హార్ట్ మీద ఫిక్స్ అవుతున్నారు? నా లక్కీ నెంబర్. లాస్ట్ టైం నాకు బల్బు ఎలాగే పోయింది కదా. అదే. ఆల్ రైట్, మరి నెక్స్ట్ ఇంకో రియల్ లైఫ్ జోడీ రాబోతున్నారు. విశ్వ అండ్ శ్రద్ధ. బోలో, విచ్ స్టాండ్? ఒకసారి చెక్ చేసుకుంటా ఏ స్టాండ్. చూసుకో. రాయన్, అక్కడ ఒకటి ఖాళీ ఉంది, ఇక్కడ ఒకటి ఖాళీ ఉందిరా, ఇక్కడ నిలబడదామా? రయాన్, నువ్వు డిసైడ్ చేయి, అదా ఇదా? వన్ డిసిజనే బెస్ట్. ఇద్దరు తప్పైనా వన్ ఎవరేం అనలేము. 4 జోడీస్ వచ్చేసారు, మిగిలింది ఒకే ఒక లాస్ట్ పొజిషన్. లాస్ట్ జోడీ కోసం సో లెట్స్ వెల్కమ్ అజర్ అండ్ వాళ్ళ మమ్మీ డాడీ. అజర్ ఆంటీ అంకుల్, ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మిగిలింది ఒకే ఒక కన్ఫర్మ్ స్పాట్ ఉంది, కానీ అది కాకుండా లేదు వేరే స్పాట్స్ కూడా మాకు కలిసి రావచ్చు, మేబీ అందులో మా ఫోటో ఉందేమో అని ఒకవేళ మీరు అనుకుంటే ఆ స్పాట్ మీరు చూస్ చేసుకోవచ్చు. వేరే స్పాట్ కి వెళ్తే టీవీలో కనిపించవు, ఇదంకో ప్లేస్ ఉంది టీవీలో కనిపిస్తావు. నీకేమనిపిస్తుంది? ఖాళీగా ఉందిగా, ఇద్దరులోనే ఉంది. ఏది ఖాళీ ఉంటే అడిపోతాను నాన్న. ఒకవేళ స్పాట్ మార్చుకోవాలనుకుంటే ఎవరు ఏ స్పాట్ మార్చుకుంటారు? ఏంటి రాయన్, దేనికి చేయతారు? ఫోర్త్ మతలబ్ కౌన్ సా దిఖాओ, చూపించు ఏది? 4 అంటే ఏది? ఇదా ఫోర్తా? ఇది అనుకుంటున్నావా? కానీ అజర్ అంకల్ ఇక్కడ ఆల్రెడీ ఉన్నారు. అజర్ అంకల్ రిక్వెస్ట్ చేయి, అజర్ అంకల్ को पूछो, अंकल प्लीज ये प्लेस छोड़ दो, रिक्वेस्ट करो. వాడికి అజర్ ఎవరో తెలియదు ఫస్ట్. रायन, तेलुगु आता? मैं सिखाऊं? సూపర్ ఫన్ అబ్బా. నాకు వస్తది, తెలుగు వస్తది కాబట్టి రా, మేము కూడా వస్తాము. అజర్ అంకుల్ ఇక్కడ ఆల్రెడీ నుంచొని ఉన్నారు. ఆయన ఇక్కడి నుంచి వెళ్తేనే మీరు మీ మమ్మీ డాడీతో పాటు వచ్చి ఇక్కడ నుంచోగలుగుతారు. ఇప్పుడు ఏం చేస్తాం? క్యా కరే బోలో. నీకు ప్లేస్ కావాలా? నీకు ఈ ప్లేస్ కావాలా? ఆహా, వాడు ఎలా అడిగాడు చూసావా? నీకు ఆ ప్లేస్ కావాలని అడిగాడు. నాకు ఈ ప్లేస్ నీకు ఈ ప్లేస్ కావాలంటే నీ జేబులో 10 రూపాయల బిళ్ళ ఉంది, అది ఇస్తే మారతా. తెలుగు వచ్చు కదా, అర్థమైందా? కానీ అజర్ చాలా మంచివాడు, రేంజ్ తగ్గట్టు అడిగాడు, 10 రూపాయలు అడిగాడు. ఏ చిచ్చి, 100 వచ్చింది బయట, లోపల పెట్టుకో, ఎక్కువైపోద్ది. అతని ప్యాకెట్ లో డబ్బులు ఉన్న సంగతి మీకెలా తెలుసు? ఇందాక నాకు డబ్బులు ఉన్నాయి కదా అని చూపించాడు, అప్పుడు ఎందుకో కన్నేసా వాటి. This is called cheating, yeah. He saw. Bye. He saw my coin. Yeah, correct. Yeah. He saw your coin and he aimed for it. Yes, he saw the bill. ఓ టెలికాస్ట్ ఇన్ యూఎస్ఏ. ఇప్పుడు ఆ కాయిన్ ఇస్తే నేను మారతా ప్లేస్, లేదంటే మారను. యా, మీరు కాయిన్ ఇచ్చేస్తే ఆయన మీకు ప్లేస్ ఇచ్చేస్తారు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చేంజ్ మారండి. ఓకే, చేంజ్.
ఆల్ రైట్, ఇప్పుడు తెలుసుకుందాము 10 రూపాయలకి మీరు కకృతి పడ్డారా? కాదు రష్మి, ఆ, నేను కూడా ప్లేస్ చేంజ్ అవుదాం అనుకుంటున్నా. మేము ఇవ్వట్లేదు. మా అక్క ఇటు పక్క, ఇటు పక్క. సో అజర్, ఫస్ట్ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము. 10 రూపీస్ కి ప్లేస్ మార్చుకున్నారు మీరు. సో ఆల్ రైట్, లెట్స్ బిగిన్ విత్ యూ. ఇట్స్ టైమ్ టు రివీల్. అయ్యా 10 రూపాయలు ఇచ్చి పోగొట్టుకున్నారు. నేనే ఫస్ట్ కరెక్ట్ చెప్తాను రా బాబా. ఇప్పుడు ప్లేస్ చేంజ్ చేసేసిన. మీ మమ్మీ డాడీని 10 రూపాయలకి అమ్మేస్తావు నువ్వు. నేను ఇప్పుడు 10 రూపాయలు ఇచ్చినాను కదా, ఆ, ఇప్పుడు ఆ పిల్ల నాకు ఇచ్చేసి నువ్వు ప్లేస్ ఇచ్చేసుకో. ఆల్ రైట్, సో నెక్స్ట్ మానస్ అండ్ ఆంటీ, రెడీ? ఎలా మానస్, అసలు ఈ బాండింగ్ ఎలా కుదురుతుంది? మాట్లాడాలి, మీరు ఖచ్చితంగా మాట్లాడాలి. అంటే నేను ఫస్టే డైరెక్టర్ గారు కొంచెం బాగా బుర్ర వాడతారు ఇట్లాంటి కాన్సెప్ట్స్, నాకు కొంచెం అర్థమైంది. ఫస్ట్ ఫ్యామిలీ ఫోటో ఉంటది, తర్వాత మదర్ సన్ రిలేషన్, తర్వాత బ్రదర్ సిస్టర్ రిలేషన్, తర్వాత ఒక లవర్, లాస్ట్ లో మళ్ళీ ఫ్యామిలీ అనుకున్నా ఇలా కాన్సెప్ట్. అండ్ నా లక్కీ నెంబర్ ఇస్ ఆల్సో 2. మీ ఎక్స్ప్లెనేషన్ కి శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రేమలు. రామ్ ప్రసాద్ గారు, ఇప్పుడు మాది కానీ పోయిందంటే ఆబ్వియస్లీ మీరే వినరు ఇంకా, అంతే. లాస్ట్ టైం బల్బ్ పోయింది. ఏ కరెక్ట్, రామ్ ప్రసాద్ గారు చెప్పింది. ఇప్పుడు ఇది రివీల్ అయితే ఎవరు విన్నరో తెలిపోతుంది. ఇప్పుడు తెలిసిందా మీ అసలైన లక్ ఎక్కడుందని? హలో, ఇప్పుడైనా లాజిక్ నమ్ముతారా? నేను నమ్ముతా, సెట్ మొత్తం తిరుగుతున్నావు నువ్వు అని నమ్ముతా. సో రామ్ ప్రసాద్ గారు, అర్థమైంది కదా? నా లక్కీ నెంబర్ 3, ఇంచుదాం 3. ఈ లక్ మీ అక్కే. Yes. సూపర్ సూపర్. మీ కొడుకు మీకు 10 రూపాయలు మాత్రానికి అమ్మేశాడు కాబట్టి మీరు ఆగండి. సో మానస్ గారు, మీ లాజిక్ ప్రకారంగా ఇక్కడ ఉంటదా ఉండదా? 4th లో ఉంటది అనుకుంటున్నా వాళ్ళది. బట్ ఇట్స్ టూ లేట్, ఇప్పుడు మేము చేంజ్ చేయలేం కాబట్టి రివీల్. లెట్స్ సీ. ప్లేస్ ఆయన సెలెక్ట్ చేశారు కాబట్టి రివీల్ మీరు చేయండి. కాదురా, నువ్వేదో పెద్ద వ్యాపారవేత్తలాగా 10 రూపాయలు ఇచ్చి మాట్లాడడం, నేను కక్కుర్తిపడి తీసుకోవటం ఏందిరా ఇది? 10 రూపాయలకి ఏమవుతుందో టక్కుని చెప్పరా. నువ్వు ఇటు నేను కక్కుర్తి. 10 రూపాయలకి అజార్ వస్తాడరా. నీ 10 నీగానే పెట్టుకోరా, అది ఇచ్చే దిండు. ఆడు 10ని అడగట్లేదు, ఆ ఒక్క పిల్లోని ఇవ్వమంటున్నాడు. ఆ పిల్లోడు ఇవ్వండి. పేర్లో అజర్ ఉంది కానీ 10 రూపాయలకి కకృతి పడ్డావు. बोलो अजहर अंकल को किसी दो, किसी दो. నీ పిల్ల నీకు ఇచ్చాక నాకు ముద్ది. సో క్యూట్.
సో ఇంద్రజ గారు సరదాగా ఆడిన ఈ ప్రేమ పరీక్ష ఎలా అనిపించింది? యాక్చువల్ గా చూస్తే ఆ ఒక్క విషయం మాత్రం జరగకపోయి ఉంటే ఆల్ ఆర్ విన్నర్స్ బ్యూటిఫుల్ గా వాళ్ళ స్టాండ్ వాళ్ళు కనిపెట్టి నిలబడ్డారు. బట్ ఇక్కడ చిన్న ఒక చేంజ్ రావడం వల్ల మిగతా ముగ్గురు చిన్న చేంజ్ 10 రూపీస్ చేంజ్ మేడం. కానీ చాలా వెరీ బ్యూటిఫుల్ అండ్ హార్ట్ టచింగ్ గా అనిపించింది. నిజంగా వాళ్ళ బాండింగ్, అది రాగానే వాళ్ళలో ఉన్న హ్యాపీనెస్, ఎవ్రీథింగ్ ఇస్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద జోడీస్. చాలా స్పోర్టివ్ గా ఈ గేమ్ ని ఆడారు. మీ ఫ్యామిలీ కోసం ఉన్న ప్రేమ క్లియర్ గా కనిపించింది ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ టు వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. దీంట్లో నేర్చుకుంది ఏంది అంటే, ఒక్కసారి ఒకటి మనం ఫిక్స్ అయిపోతే అది మంచో చెడో దానిపైనే ఫిక్స్ అయిపోదాం. ఏదో మార్పు కోసం మనం చేంజ్ చేసుకోవద్దు. మన మాట మీద మనం నిలబడాలి, దాని మీద స్టాండ్ తీసుకోవాలని ఈ గేమ్ లో నేర్చుకున్నాం. అందుకే చెప్తారు ప్రేమలో ఎప్పుడు కమిట్మెంట్ ఉండాలి. ఆ కమిట్మెంట్ కడ వరకు ఉండాలి, చివరి దాకా ఉండాలి. Always a game is a game. Wow. Big words from a small boy. Oh, yes, always game is a game. మరి నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాము. ఆన్ శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రేమలు. శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రేమలులో ముగ్గురు బ్యూటిఫుల్ జోడీస్ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూపించడానికి రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. గులాబీ ప్రేమకు చిహ్నం అంటారు. హ్యాపీ రోజ్ డే మై రోజ్. से प्यारू అందం తన ఊరు సారే హుషారు బేగం బేజారు ఆరా సే ప్యారు అందం తన ఊరు దిల్ మాంగే మోరు ఈ ప్రేమే వేరు నా రోజా నువ్వే నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే హ్యాపీనెస్ని ఒక చిన్న ప్యాకెట్లో ఇవ్వాలంటే అది చాక్లెట్లోనే. ఈ చాక్లెట్ లాగే యు ఆర్ ద మోస్ట్ స్వీటెస్ట్ పర్సన్ ఇన్ మై లైఫ్. హ్యాపీ చాక్లెట్ డే మై చాక్లెట్. ప్రియమైన హైరానా మొదలైన నీ వలనా కలవరమే సుమశరమా వందింతలయ్యేనా నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగే ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే వేయింతలయ్యేనా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోళ్ళవుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే ఈ ప్రపంచంలో నిన్ను చూసి ఎవరేమనుకున్నా కానీ నాకెప్పటికీ నువ్వు ఒక ముద్దుల టెడ్డీవే. హ్యాపీ టెడ్డీ డే మై టెడ్డీ బేర్. కనులదానా వాలు కనులదానా నీ విలువ చెప్పుమైనా నా ప్రాణమిచ్చుకోన నీ రూపు చూసి శిలను అయితినే. ఒక మాట రాక
కనులదానా నీ విలువ చెప్పుమైనా నా ప్రాణమిచ్చుకోన నీ రూపు చూసి శిలను అయితేనే ఓ మాట రాక ఒక మాట రాక మూగబోతినే చెలియా నిన్నే తలచి కనులా జడిలో తడిసి రేయి నాకు కనుల కునుకు లేకుండా పోయింది నీ ధ్యాసే అయింది తనకు మరిగి రేయి పెరిగి ఒళ్ళంతా పొంగింది ఆహారం వద్దంది క్షణ క్షణం నీ తలపుతో తను చిక్కిపోయేలే ప్రాణమిచే ఓ ప్రణయమా నీకు సాటి ఏది ప్రియతమా నీ కీర్తే లోకాలు పలుక ఎల్లోరా శిల్పాలు ఉలక అజంతా సిగ్గులు ఒలక చిలక నీ కీర్తే లోకాలు పలుక ఎల్లోరా శిల్పాలు ఉలక అజంతా సిగ్గులు ఒలికే రోజే నిన్ను నేను చేరుకోనా కనులదానా నీ విలువ చెప్పుమైనా నా ప్రాణమిచ్చుకోన నీ రూపు చూసి శిలను అయితేనే ఓ నోట మాట రాక మూగబోతినే నానా హైరానా ప్రియమైన హైరానా మొదలై నాలోనా లలనా నీ వలనా. సో మన మధ్య ఉన్నారు టూ రీల్ అండ్ రియల్ కపుల్ అండ్ ఇటువైపు వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ రీల్ కపుల్. అసలు వ్యాలంటైన్స్ డే రోజు ఇలాంటిదే కదా ఫీల్ ఉండాలి. సో ఇంద్రజ గారు ఆ ఫీల్ వీళ్ళు మా శ్రీదేవి డ్రామా కంపెనీ సెటప్ లో దింపారా లేదా? You guys fill the atmosphere with so much of love. ఇక్కడ చూసినా మాకు ఆటిన్ కనిపిస్తుంది ఇలా 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 ఎవ్రీ ఆటమ్ ఆఫ్ ద ఎయిర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. మనిషికి ఏ ఫీలింగ్ అయినా, అది హ్యాపీనెస్ అయినా, బాధ అయినా, కోపం అయినా, ఏదైనా సరే కొంతసేపటికి అది అలసిపోతుంది లేదా అలవాటైపోతుంది. కానీ ప్రేమ ఒక్కటి మాత్రమే ఆ ఫ్రెష్నెస్, ఆ ప్రేమలో కలిగేటువంటి అనుభూతి అలా సస్టైన్ అవుతూ కలకాలం ఉంటుంది. సో అలాంటి ఒక మంచి పర్ఫార్మెన్స్ ఫుల్ ఆఫ్ లవ్. ఆ పర్ఫార్మెన్స్ లో ఎంత బ్యూటిఫుల్ గా కనపడ్డారంటే వెల్కమ్ అండ్ అప్రిషియేట్ విశ్వ గారు. వీఆర్ సో హ్యాపీ టు వెల్కమ్ యూ హియర్. దాట్ వాజ్ వండర్ఫుల్. ఎంత గ్రేస్ఫుల్ తెలుసా మీ ఇద్దరి పర్ఫార్మెన్స్ చూస్తుంటే. రియల్లీ ఐ వాంటెడ్ టు సీ అగైన్. నాకు వన్ మోర్ అడుగుదామా అని అనిపించింది. రియల్లీ బ్యూటిఫుల్ అండి మీ పర్ఫార్మెన్స్ అయితే. అండ్ అవర్ ఓన్ కపుల్ ఇక్కడ ఉన్నారు. బ్యూటిఫుల్. ద స్టార్ట్ ఇట్ సెల్ఫ్ చాలా చాలా ప్లెసెంట్ గా సూదింగ్ గా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ఆర్ ఫేవరెట్ ఆదర్శ్ గారు అండ్ భావన గారు. నాకు భావన గారిని చూసినప్పుడంతా ఈవిడికి ఏంటి ఏజ్ రివర్స్ లో వెళ్తుందా అని అనిపిస్తుంది. తను పర్ఫామ్ చేస్తుంటే ఏమి ఇన్ని రోజులు ఇంతకాలం ట్రావెల్ చేసి వచ్చారన్న ఆ ఫీలే అనిపించలేదు. యూఆర్ సో యంగ్ అండ్ సో ఫ్రెష్ భావన. థ్యాంక్ యూ సో అండ్ ఆదర్శ్ యూఆర్ ట్రూలీ, నేను ఎప్పుడు చెప్పేటట్టు హీరో మెటీరియల్. మీరు డెఫినెట్ గా ఏదో ఒక రోజు పెద్దగా సాధిస్తారు ఈ సినిమా ఇండస్ట్రీలో. Prayers and wishes for you and superb guys. Can we have the choreographer please? Yes. Once again thank you so much guys. నీకే హీరో అంటే బాగా ఇష్టం? ప్రభాస్ సార్. అవునా, డైలాగ్ చెప్తావా? వాడిపోతే వీడు, వేడిపోతే నేను పోతే నా అమ్మ మగుడు అంటూ ఎవరైనా అధికారం కోసం ఎగపడితే అప్పన్నాడు. నా దగ్గరికి వచ్చిన దౌర్జన్యానికి వచ్చిన, గూండాయానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో వచ్చిన, పూటకొస్తాను లెక్కన పోటీకి బలవుతాయి. కాదు బేట, ఎప్పుడు ప్రభాస్ సార్ గురించే చెప్తావా, నా గురించి ఏం చేయవా బేట? దేవుడు ఎప్పుడు కనపడినా దండం పెట్టుకోమంటా ఏంటి నాన్న? అడిగిందన్నీ ఇస్తాడు కాబట్టి. అన్ని ఇచ్చేవాడిని దేవుడు అనరు, నాన్న అంటారు. హలో, డాడీ ఇష్టమా నీకు ఎక్కువ? మమ్మీ కోసం ఎప్పుడేం పాడవు మరి? నాకు మామ్ అయినా డాడీనా, హీరో అయినా హీరోయిన్ అని మా అమ్మే.
అమ్మా అమ్మా నీవెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. అమ్మా అమ్మా నీవెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. నా మమ్మీ నా టీచర్, మా డాడీ ఏమో నా డైరెక్టర్. శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రేమలులో తన పాటలతో మనందరినీ ప్రేమలో ముంచడానికి వచ్చేస్తుంది అదితి. సో లెట్స్ వెల్కమ్ హర్. నా కాఫీ కప్పులో షుగర్ క్యూబ్ నువ్వే నువ్వే, నా కంటి రెప్పల్లో కాటుక ముగ్గు నువ్వే నువ్వే, నా చెంపల కంటిన చామంతి సిగ్గు నువ్వే నువ్వే, నా ఊపిరి గాలిని పర్ఫ్యూమ్ అల్లే చుట్టేస్తావే. ఓ మై బేబీ ఓ, నీ బుగ్గలు పిండాలి. ఓ మై బేబీ ఓ, నీకు ముద్దులు పెట్టాలి. ఓ మై బేబీ ఓ, నా చున్నీ నీకు టై కట్టాలి. Craving, craving, craving for you na pillow pakkana novel నువ్వు, tripping, tripping, tripping on you na playlist అయిపోయావు. Craving, craving, craving for you na pillow pakkana novel నువ్వు, tripping, tripping, tripping on you na playlist అయిపోయావు. Oh my baby oh, oh my baby oh. అరచేతికి స్వర్గం అందిందంటే తిట్టుకున్నాను, కానీ ఇప్పుడు గ్రీటింగ్ కార్డులకి సెల్ ఫోన్ బిల్లులకి వచ్చే జీతం సరిపోదంటే నవ్వుకున్నాను, కానీ ఇప్పుడు గాలిలోనే రాతలు రాస్తే మాయ రోగం అనుకున్నాను, మాటి మాటికి తడబడుతుంటే రాత్రి ఇంకా అది ప్రేమని ఈ రోజు తెలిసిందిరా. ఈ ప్రేమలో నీ కూడా తడిసానురా. కన్నులు తెరిచి కలగంటామని ప్రేమికులంటుంటే అయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాను, కానీ ఇప్పుడు బుక్కి నిమురుకుంటే నాకు అరే ముట్టి మై తగులుకుంటది. లేలేత నడుమలోని మడత తన ముద్దు
వ్యాలంటైన్స్ డే కాబట్టి నేను ఇప్పుడు ఒక మాట చెప్పబోతున్నాను. ప్లీజ్ కైండ్లీ అపార్థం చేసుకోకండి. అదేంటంటే ఐ హ్యావ్ అ గర్ల్ క్రష్ టుడే విచ్ ఇస్ అదితి. I can proudly say I have a girl crush today because Aditi, I am totally crushing on you. And alage requesting auntie also to please join us on the stage. Ma'am. సో అమ్మ వస్తున్నారని తెలిసిన వెంటనే నేను ఆ మెడ్లీలో అమ్మ పాట ఇంక్లూడ్ చేశాను. ఇట్స్ డెడికేటెడ్ టు ఆల్ ద సపోర్టివ్ బ్యూటిఫుల్ మదర్స్. థ్యాంక్ యూ అదితి. ఎట్లాగూ ఇందిరాజ మ్యామ్ ఉన్నారు, అమ్మగా ఇప్పుడు ఎంత ప్రేమను చూపిస్తున్నారో అందరికీ తెలుసు. అట్ ద సేమ్ టైం మానస్ అంటే నా హార్ట్ బీట్ అని మీ అందరికీ తెలుసు. అదితి అది రికగ్నైజ్ చేసి తన సాంగ్ పాడుతున్నప్పుడు, ఎస్పెషల్లీ అమ్మ సాంగ్ పాడినప్పుడు నన్ను పిలవడం అనేది రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి. ఫ్రెండ్షిప్ అయినా లవ్ అయినా ఏదైనా అమ్మ గొప్పదా భార్య గొప్పదా అని అడిగినట్లయితే ప్రతి ఒక్కళ్ళు అమ్మే గొప్పదని చెప్తారు. అది ట్రూ. ఎందుకంటే నవమాసాలు మోసి కని పెంచిన పేరెంట్స్ గొప్ప వాళ్ళే. అలాగే పేరెంట్స్ ఎల్లకాలం వాళ్ళతో ఉండరు కాబట్టి భార్య అనే బంధాన్ని ఏర్పరిచి భార్యతో ఎల్లకాలం ఉండాలని మనస్ఫూర్తిగా ప్రతి పేరెంట్స్ ప్రతి తల్లి కోరుకుంటుంది. ఎప్పటికప్పుడు నేను ఎపిసోడ్ చూస్తూ ఉంటాను. శ్రీదేవి డ్రామా కంపెనీ చూసినప్పుడు ఎవరికైనా డబ్బులు ఇస్తూ ఉంటారంట ఇంద్ర. మనం నిజంగా కూర్చొని క్యాల్కులేట్ చేయాలి ఒక ఎపిసోడ్ లో. మ్యామ్ ఇప్పుడు దాకా ఎంత మందికి ఎంత ఇచ్చారన్నది కాదు, ఎంత అభిమానంతో ఇచ్చారనేది ఇంపార్టెంట్. ఆమె మనసులో నుంచి ఇచ్చేటువంటి గుణం ఉన్నటువంటి ఇంద్రజ గారు మొదటగా ఈ రోజు ఈ ట్రూ ఎపిసోడ్ కి అర్హులని నేను చెప్తున్నాను. మానస్ ఏమో చాలా క్లాస్ అండి, పద్మిని ఏమో వేరే లెవెల్ మాస్ అండి. మానస్ మమ్మీ ఊర మాస్ అంట, అందుకే తీసుకురాను, అందరిని ర్యాక్ చేస్తారేమో అని. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నౌ ఫైనలీ ఇంద్రజ గారు, మీకు ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్? మీ ఎవరికి తెలియని ఒక విషయం ఈరోజు నేను చెప్పబోతున్నాను. సింగింగ్ లో ఇన్స్టాకి సంబంధించి ఎవరిని వీడియోస్ అయితే నేను ఫాలో అవుతున్నానంటే అది ఒక్క అదితిది మాత్రమే. నా ఇన్స్టాలో ఒక రీల్ కూడా చేసుంటాను. ఒక సాంగ్ ఈవిడ పాడింది, నేను ఇన్స్పైర్ అయ్యి నేను పాడాను. So in that way you are also my inspiration. I think first time ever I'm going to say this, it's a fan girl moment. So you're wonderful to have you here, Aditi. Thank you, ma'am. And I'm so happy. long way to go, and you have such a divine voice. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మేము ఎప్పటి నుంచో మా ఫ్యామిలీ డిస్టెంట్ రిలేటివ్స్ అందరం బిగ్ ఫ్యాన్ ఆఫ్ శ్రీదేవి డ్రామా కంపెనీ. కొన్ని సీజన్స్ చూస్తూనే ఉన్నాం, అన్ని ఎపిసోడ్స్ చూస్తాం. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ హావ్ కమ్ హియర్ మీ అందరి ముందు పర్ఫామ్ చేయడం. ఇంత స్పెషల్ డే వ్యాలంటైన్స్ డే రోజు పర్ఫామ్ చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ సో మచ్ Aditi for joining us today. We all love you, Aditi, especially me, my girl crush, officially. Thank you. ఎవరండి మీరు? కోయారే కోయ్ కోయ్ రెమో ఏంటి నల్లగొన్నాడు అంటే నందిని కోసం ఎండ్లో తిరిగి తిరిగి నల్లబడ్డాడు బ్రో. 1 minute, where is my hey Nandini, yeah. Hey Nandini, ఏయ్ నన్ను నందిని కాదు. నందిని కాదా? కూర్చో. హే నందిని, ఒరేయ్ ఆవిడ పెళ్ళైపోయిందిరా. నాకు కాలేదు కదరా. హే నందిని, వాళ్ళ అమ్మరా. ఎవరిని నువ్వు నందిని అన్నావు? ఏ బ్రో,
లైఫ్ లో అందరూ ఒకటి గుర్తు పెట్టుకోండి, ప్రతి ఒక్కరికి ఒక లైఫ్ ఉంటుంది. ఆ లైఫ్ లో ఖచ్చితంగా ప్రేమించాలి. కష్టపడ్డామా, డబ్బులు దాచుకున్నామా, ఇల్లు కట్టుకున్నామా అన్నట్టు ఉండకూడదు. చెప్పేది నీకేరా బొకడా. నువ్వు రూపా, నువ్వు రూపా, వీడు పావలా, నేను రూపాయి పావలా. సో మీ అందరికి ఒక విషయం చెప్పాలి. చెప్పు. ప్రేమ గురించి ఒక మహాకవి ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడండి? నువ్వు చచ్చిపోతే నేను ఏడుస్తానో లేదో తెలియదు కానీ ఎక్కడో గుట్టలంపడా చెట్లంపడా తిరుగుకుంటూ బతుకుతున్నాడు. ఇంకా డౌట్ చూసా సార్, మీకు వాడి గురించి తెలుసా? ఎవడు వాడు? ప్రవీణ్. యా ప్రవీణ్ తెలుసు. ఒక ప్రోమోలో ఏడుస్తాడు, ఒక ప్రోమోలో నవ్వుతాడు. మరి మీకు ఈయన గురించి తెలుసా? హే కిల్ బిల్ విశ్వా, ఆయన గురించి చెప్పండి. డు యు నో కిల్ బిల్? కంటెంట్ ని కిల్ చేసి వెళ్ళి బిల్ రాయడాన్ని కిల్ బిల్ అంటారు. కానీ యు ఆర్ గ్రేట్, మీకు వర్తించదు ఆ పేరు. సో మెనీ పైలైన్ చివరి 2 మెంబర్స్, దిస్ మెంబర్, ఐ మెంబర్, కిల్ బిల్ నిల్, కిల్ బిల్ నిల్. ఈ రెమో ఎందుకు వచ్చాడో తెలుసా? ఎందుకు వచ్చాడండి? ఈ ఫిబ్రవరి 14th టైటిల్ ఏంటి? ప్రేమలు. హే దోమలులా ఈ ప్రేమలేంటి బ్రో? ఏదో డైరెక్టర్ గారు చెప్పండి. చెప్తేనే ఎంట్రీలో ఆపి ఇప్పుడు పెట్టాడు ఎంట్రీ. దానికి మీనింగ్ ఉంది. దోమల్లాగా ప్రేమలు కూడా మనం వద్దన్నా కుడతాయి. One minute bro, tell me once again. Golden words cannot be repeated. Yeah జై బాలయ్య. బ్రో ఆ చివరి నుంచి వాళ్ళిద్దరిని చూసావా? వాళ్ళిద్దరి మధ్యలో ఉండేది ప్రేమ, వీళ్ళిద్దరి మధ్యలో ఉండేది డ్రామా. వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అబ్బా, నటిస్తూ ఉంటారు అలాగా. నటిస్తుంటారు. ఇంకొకటి వాళ్ళు మనసున్న పేరు, వీళ్ళు మనీ తీసుకునే పేరు. ఈ రోజు ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? ఎందుకు వచ్చారండి? ఇక్కడ ఉన్న జంటల్లో ఎవరి మధ్యన ఎంత ప్రేమ ఉన్నది? ఫ్లేమ్స్. డు యు నో ఫ్లేమ్స్? స్పెల్లింగ్స్ రాసి యా ఎవరి మధ్యలో ఏ రిలేషన్ ఉందనేది ఇప్పుడు నేను డిసైడ్ చేస్తా. ఓకే. ముందుగా ఎవరిని పిలుద్దాం? ఐ థింక్ ధర్ని ప్రియ గారు. వద్దులే, మానస్ గారిని పిలుద్దాం. అసలు ఏంటి ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. అసలు మీకు మీ వైఫ్ కి మధ్యన ఉన్న అండర్స్టాండింగ్ ఏంటి, ఆ బాండింగ్ ఏంటి అనేది ఈ రోజు నేను చెప్పబోతున్నాను. భార్యాభర్తల సంబంధం, దానికి నువ్వు చెప్పేదేంటి? No. నువ్వు చెప్పేస్తే దిస్ కోట్, దిస్ ఫ్యాన్, దిస్ బోకా. యువర్ నేమ్ ఐ నో. వాట్ ఈస్, నీకు దమ్ ఉంటే మీ వైఫ్ గారి పేరు చెప్పండి. ఓ నీకు తెలీదా? శ్రీజ. అదే దమ్ముతో రాయి దమ్ముంటే స్పెల్లింగ్ కూడా రాదా? యాడ దొరికింది సంతరా ఇదే? నేను రాస్తా. వచ్చు. మానస్ ఆర్ మానస్? అది కూడా తెలియదా నీకు? ఎం బారాసో, M AA అక్కడే మరి. అదే చెప్పే మరి మానస్ అని. ఎస్ దిస్ ఈస్ మానస్. ఇప్పుడు రాయి. రైట్? ఎస్ చప్పట్లో. Yes, similar is cancel. A cancel. Yes cancel. SS cancel. అంతే. 1 2 3 4 5 6 7. 7 అంటే 7. 1 2 3 4 5 6 7. అమ్మా 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. Yes. 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. Yes. E. Enemies. No, not enemies. Enemies. ఈ అన్ని నమ్ముకుంటే చిన్నప్పుడు మా క్లాస్మేట్ ని పెళ్లి చేసుకోవాలి నేను. ఊరుకో ఫ్లేమ్స్ అంట. ఇప్పుడు అవన్నీ ఎందుకు? సరదాగా చెప్పు. ఏదో పేరు బాగుంది. ఏదో పేరు. అమ్మ మిగిలింది ఎమ్ము అంటే మొగుడు. వాళ్ళకి ఎలాగో పెళ్ళైంది, కొత్త పెళ్లి జంట, న్యూలీ ఫాదర్ కూడా అయ్యారు ఆయన. అలా ఉన్నప్పుడు ఇలా చెప్పకూడదు మనం. శ్రీజ గారు మన మానస్ గారికి ఒక ఎమోషన్, దట్ ఇస్ ఈ అంటే నాటే ఎనిమి. అన్న తీసేయండి అమ్మ చెప్పింది.
క్రెడిట్స్ కూడా ఇవ్వవా? అమ్మకి ఓన్లీ క్రెడిట్ కార్డ్ ఒకటే. ఈ అంటే ఎనిమి కాబట్టి మనం వాళ్ళ న్యూలీ కపుల్స్ వాళ్ళ అండర్స్టాండింగ్ మనకు తెలుసు కాబట్టి మనం ఎనిమిస్ అని చెప్పకూడదు. ఏ నరేష్? ఎమోషన్. ఎస్, నెక్స్ట్ వచ్చేసి ఎవరండి? న్యూలీ మ్యారీడ్. అంటే వాళ్ళ? లేదు, వీళ్ళిద్దరు, తరుణ్ అండ్ వదిన. మీ ఇద్దరి మధ్యలో రిలేషన్ ఏంటనేది నేను చెప్పబోతున్నాను. మంచిగా రాకపోతే అప్పుడు నీ తోలు తీస్తా కూడా. నువ్వు నా తోలు తీసిన ఇదే కలర్ గాని. భయ్యా తరుణ్, వదినమ్మ పేరు నోట్లో తిరుగుతుంది. అఖిల. అఖిల అఖిల నోట్లో తిరుగుతుంది, బయట రావట్లేదు. తరుణ్. తరుణ్ కాదురా, తరుణ్. అమ్మా. ఎస్ ఎస్ కరెక్ట్ రా. ఎస్. వదిన పేరు ఏమన్నా? అది అలా ఉండి అదే మాట మీద మార్క్ మళ్ళీ. ఏ క్యాన్సిల్. హెచ్ క్యాన్సిల్. హెచ్ క్యాన్సిల్. అంతే. 1 2 3 4 5 6 7 8 8 వచ్చిందని సిస్టర్ వస్తుంది. అంటే మరి అలాగే అయ్యే వచ్చినాయి. 1 2 3 4 5 క్యాన్సిల్. క్యాన్సిల్. 1 క్యాన్సిల్. చేయట్లేదురా. ఎస్ మీన్స్ సిస్టర్. ఏ పాపం రా, పెళ్ళే 5 నెలలే అయిందిరా. అమ్మ 5 months కాదు, మాకు పెళ్ళై 8 months అవుతుంది. ఓకే. అండ్ ఇంకోటి, ఈ వ్యాలంటైన్స్ డే రోజు ప్రతి ఒక్కళ్ళకి నేను ఒకటి చెప్పబోతున్నాను. 8 months అవుతుంది మాకు పెళ్ళయి, ఇంకొక 4 months లో నా పొట్టడు కూడా వస్తున్నాడు. అయితే మొత్తం అంతా క్యాన్సల్. నో సిస్లింగ్, నో సోల్, స్పీడ్. సో మీరు స్పీడ్ కపుల్స్. ఓకే, థ్యాంక్ యూ. ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? ఈ రోజు ఇక్కడ ఇంత హ్యాపీగా నేను ఉన్నా అంటే రీజన్ మా ఆయన. ఐ లవ్ యూ సో మచ్. అరే పర్లేదు, ఇంటికి వెళ్తారు. సో వీఆర్ హ్యాపీ. అండ్ నా కొడుకు వచ్చినప్పుడైనా నా కూతురు వచ్చినప్పుడైనా మళ్ళీ ఇదే స్టేజ్ మీద మీ అందరికి పరిచయం చేపిస్తాను. ఎప్పుడు ఎవర్ ఫర్ ఎవర్ ఇలాగే కలిసి కలకాలం మీరిద్దరు సంతోషంగా ఉండాలని శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున కోరుకుంటున్నాం. మంచిగా డెలివరీ ఇక్కడికే రండి. దాన్ని కూడా మేము ఒక ఈవెంట్ చేస్తాం. థ్యాంక్ యూ లాట్. థ్యాంక్ యూ సో మచ్. యా బ్రో, యా థ్యాంక్ యూ. రండి రండి, స్పీడ్ కపుల్. వీళ్ళ ప్రేమ చూడబ్బా, విడిపోగలకుండా ఉంది. అది ప్రేమగా ఎదురా పిన్ని ఇరికిపోయింది. సో నెక్స్ట్ ఎవరో తెలుసా? ఎవరండి? 9 years నుంచి ఒకరి గురించి 2 తెలుగు రాష్ట్రాలు వెయిట్ చేస్తున్నారు. ఓకే. ఆవిడ పేరు రాద్దాం. ఆరంటే అరుస్తారు. ఎస్, వాళ్ళ అరుపులు డల్ అయిపోతాయి చూడు ఇప్పుడు. రాజు. నో 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 రాష్. మీ స్పెల్లింగ్ చెప్పండి మీకు దమ్ముంటే. ఇప్పుడు ఆడియన్స్ అడుగుదాం, ఎవరి పేరు రాద్దాం? నేను రాస్తా. ఇగో దయచేసి నా పేరు వద్దండి. రష్మి, పేరుకి చోటు సరిపోదేమో, ఇంకొంచెం ఇటు పక్క నుంచి రాయండి. అధరాలే మధురంగా కలిసాయే కంగా విరహాలే దూరంగా నిను చేరంగా. ఖచ్చితంగా సరిపోతుంది మేడం. నమిగా తోచేను నవ్వంగా నీలో నన్ను చూసాక నన్ను నేనే మరిచినుగా. సరే ఒకసారి ఇటు ఇవ్వండి మేడం, కొంచెం ఇటు ఉండండి మేడం. బ్లేమ్ చేస్తాను, ఫ్లేమ్ చేస్తాను. ఏ లేదు, లేదు. ఐ ఎస్ గేమ్ లేవు, అంతే కదా? అంతే, ఏం లేదు కాబట్టి ఏం లేదు. 1 2 3 4
5 6 7 8 8 అంటే ఎస్ లెక్క పెడతా ఆగండి 1 2 3 4 5 1 2 3 6 1 2 3 1 2 4 8 M అంటే మ్యారేజ్. మేడం ఒక్క పేరు రాస్తా, కళ్ళు మూసుకోండి మేడం ప్లీజ్. పేరు ఉన్నప్పుడు రాయాలి, లేనప్పుడు ఏం రాస్తా? మంచి పేరు రాస్తా. మంచి పేరు అని చెప్పి నీ పేరు రాసావు. మీ మనసుకు నచ్చిన నువ్వు తెలిసిపోద్దురా. నీ పేరు కదా ఉండవా మేడం? సింగిల్ అనే రాసాము. ఎస్ క్యాన్సిల్, ఐ క్యాన్సిల్. 8 మిగిలినాయి కాబట్టి యాక్చువల్ గా మిగిలేది ఎస్. సో మీరు సింగిల్. అతి త్వరలో మీరు పెళ్లి చేసుకుని నాలాంటి 12 బిడ్డను కనాలని. Yes, I am single and not ready to mingle. ఎక్స్క్యూజ్ మీ, మా ఇంట్లో కూడా సంబంధాలు చూస్తున్నారు. ఎవరికి? నాన్నగారికా? థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అయిపోయింది, వెళ్ళిపోదామా? No. One person is Yes, there. one person నేను ఫ్లేమ్స్ చేయాలి ఇప్పుడు. సో మ్యామ్, జోడీలు ఉన్న వాళ్ళందరూ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ రిలేషన్షిప్స్, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ లవ్ ని మనం ఈ రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి మా ఓనర్ గారు లవ్ సెలబ్రేట్ చేసుకోకపోతే ఎలా? AJAA అబ్జర్వ్, ABSAR. మీరు సార్ని అబ్జర్వ్ చేస్తారు మేడం. అబ్జార్బ్, అది అబ్జార్బ్. ఓకే, లెట్స్ బిగిన్. AA అల్లు అర్జున్. R అంతే కదా? అంతే. ఓకే, 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7. That's okay. 1 2 3 4 5 6 7. Main picture. 1 2 3 4 5 6 7. Love, marriage, anyone. 1 2 3 4 5 6 Please go ahead. 7. 1 2 3 4 5 6. Go ahead. కొట్టేసేయండి, పర్లేదు. కొట్టండి. యాక్చువల్ గా ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్స్ ఈచ్ అదర్ అంటారు కదా. Yes, ma'am. అలాగా ఎవరెవరైతే గొడవ పడుతూ నిత్యం ఏదో ఒక దాని మీద ఆర్గ్యుమెంట్స్ చేస్తూ అలా ఉన్నారో వాళ్ళది ఎప్పటికి ఎవర్ లాస్టింగ్ గా ఉంటుంది. సో దిస్ ఇస్ ఎవర్ లాస్టింగ్ కపుల్. అమ్మా, ఈ ఫర్ ఇష్టమైన కపుల్స్ మా అందరికి. థ్యాంక్ యూ. మొత్తానికి ఎవర్ లాస్టింగ్, ఇటర్నల్, ఇన్ లవ్ ఫర్ ఎవర్ కపుల్. సో మ్యామ్, సరదాగా ఆడిన ఈ ఫ్లేమ్స్ ఆట మీకు ఎలా అనిపించింది? నాకే కాదు, ప్రతి ఒక్కరికి ఇష్టమైన గేమ్ ఏదని అడిగారంటే ఫ్లేమ్స్ అంటారు. చిన్నప్పటి నుంచి, టీన్స్ నుంచి, మ్యారేజ్ అయిన తర్వాత టిల్ ద లాస్ట్ బ్రెత్ వరకు కూడా హ్యాపీగా అందరూ ఆడుకునే గేమ్ ఫ్లేమ్స్. I completely enjoyed the session. I hope all of you also. Definitely. And మీ కొడుకు చేసిన పర్ఫార్మెన్స్, రాజు అండ్ నరేష్, వీళ్ళిద్దరి కాంబో అల్టిమేట్. సూపర్. ఆల్ రైట్. సో శ్రీదేవి డ్రామా లక్ష్మి గారు, యాక్చువల్ గా నేను ఆ ఫోటో రివీలింగ్ గేమ్ లో కొంచెం మిస్ఫైర్ అయింది. మిస్ కాదు, 10 రూపాయలు కకృతి పడ్డావు. దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి మా మమ్మీ డాడీకి ఒక చిన్న గిఫ్ట్ రూపంలో ఇద్దాం అనుకుంటున్నాను. విత్ యువర్ పర్మిషన్ మేడం. దట్స్ స్వీట్. ఒకసారి అమ్మ, ఒకసారి ఉండండి. మా అమ్మ నాన్న డ్రాయింగ్ నేను వేయించానండి, అదొకటి ఇవ్వాలనుకుంటున్నాను. మామూలు డ్రాయింగ్ కాదండి, ఇది ఎలా చేపించానో ఒకసారి మీకు చూపించాలనుకుంటున్నాను. ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు, ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కదలిక కదిపిన కథ ఇది ప్రేమ.
యాక్చువల్గా నేను ఇక్కడ ఉన్నాను అంటే వీళ్ళు ఇచ్చిన జీవితమే, వీళ్ళ రక్తం పంచుకొని పుట్టాను. వీళ్ళకి ఏ గిఫ్ట్ ఇచ్చినా తక్కువే అనిపించింది. ఆ రక్తంతోనే ఒక చిన్న డ్రాయింగ్ చేపించాను. కొంచెం అది వీళ్ళకి నచ్చింది అనుకుంటున్నాను. అజార్, ఇది ఇప్పుడు ఒక ట్రెండ్ అవుతుంది, రక్తం తీసుకొని రక్తంతో డ్రాయింగ్ వేయడం అనేది. తల్లిదండ్రుల కోసం తన రక్తంతో ఒక డ్రాయింగ్ వేయాలన్న థాట్ వచ్చి చాలా అంటే చాలా గొప్ప థాట్. నేను కూడా ఒక తల్లిని కాబట్టి నేను తల్లిగా చెప్తున్నాను, వాళ్ళ ఇద్దరికి సంతోషంగా అనిపించదు. ఎందుకంటే వాళ్ళు ఒక బొట్టు రక్తం మీ ఒంటి నుంచి కారిన తల్లిదండ్రులు తట్టుకోలేరు. ప్లీజ్ ఇలాంటి కార్యక్రమాలు చెయ్యకండి. మీ ప్రేమని మీరు వాళ్ళని బాగా చూసుకుంటే చాలు, వాళ్ళతో కూర్చొని రోజు కొంచెం కబుర్లు చెప్పుకుంటే చాలు. వాళ్ళని ఎక్కడైనా తీసుకొస్తే వాళ్ళకి తినడానికి ఏమైనా ఇష్టమైనది తీసుకొచ్చిస్తే అందులోని సంతోషపడిపోతారు. ఇది చాలా ఎమోషనల్ గా అనిపిస్తుంది. ప్లీజ్ నాన్న, ఇంక మీద ఇలాంటి దాన్ని చేయకండి ప్లీజ్. మీ ప్రేమ మాకు చాలు, మీరు బాగుంటే మాకు అంతే చాలు. అసలు మీరు ఈ పోర్ట్రేట్ కోసం ఎంత కష్టపడ్డారు అది ఇక్కడ ఎల్ఈడి మీద అందరూ చూసాము. కానీ ఈ స్ట్రెంగ్త్ అనేది ఖచ్చితంగా మీకు కూడా మీ పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చింది. ఆ కాలంలో ఆల్మోస్ట్ ఆల్ దోస్ ఇయర్స్ అగో అసలు ఇంటర్ కాస్ట్ ఇంటర్ రిలీజన్ మ్యారేజ్ ని ఎవరు ఎక్సెప్టే చేసేవాళ్ళు కాదు. ఖచ్చితంగా వ్యాలంటైన్స్ డే రోజు ప్రేమ ఎంత గొప్పది అనేది మీ పేరెంట్స్ స్టోరీ త్రూ ప్లీజ్ ఆడియన్స్ కి చెప్పండి. తను కాలేజీకి వెళ్ళి వచ్చేప్పుడు పోయేప్పుడు చూస్తుండేవాడిని నేను. తొలి చూపులోనే జీవిత భాగస్వామిని చేసుకోవాలనుకున్నాను. ఒకరోజు మా ఫ్రెండ్స్ నేను అందరం కలిసి 16 ఏళ్ల వయసు సినిమాకి వెళ్ళామండి. శ్రీదేవి గారిని చూస్తుంటే తనను చూసినట్టే ఉండేది నాకు. తెల్లారి నాకు వచ్చి నా మనసులోని మాట చెప్పలేక లెటర్ పూర్వకంగా రాసి ఇచ్చాను. ఇస్తూ నీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటానని చెప్పి ఇచ్చాను. ఆ తెల్లారి వచ్చి ఆ లెటర్ తీసుకొని వచ్చి కన్నీళ్లు పెట్టుకుంది, మా నాన్నగారు ఒప్పుకోలేదని. సరే నేనే వెళ్ళి ఒప్పిస్తానని చెప్పి వెళ్ళి ఆ ఇంటికాడికి చెప్తే ఒప్పుకోలే. కొన్ని రోజులకి నా అదృష్టం బాగుండి ఆయన చేసే ఉద్యోగంలోనే నాకు అసిస్టెంట్ గా వచ్చింది. 1 year అసిస్టెంట్ గా చేశా. నా ప్రవర్తన అంతా గమనిస్తా వచ్చాడు. ఆ 1 year తర్వాత ఒప్పుకున్నాడు. ఒప్పుకొని నా కూతురు నీకు ఇస్తున్నానయ్యా అని చెప్పి పెద్దల్లో కూర్చోబెట్టి పెళ్లి చేశాడు. సో ఆంటీ అప్పుడు అంకల్ రాసిన లెటర్ మీ దగ్గర ఉందా? ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి చూపిస్తా ఉంటది, అది మొత్తం చీకు పట్టిపోయి. అప్పట్లో ఇచ్చిన లవ్ లెటర్ అది అట్లానే బీరువాలో పెట్టి అది అట్లానే ఉంచేది. ఆ డైరీ డేట్ చూడాలి, 1985 ఏప్రిల్. 86 ఏప్రిల్లో మ్యారేజ్ అయింది. ఈ లెటర్ ఖచ్చితంగా మీ నోటితోనే చదవాలి. ప్రియాతి ప్రియమైన లక్ష్మి గారికి ప్రేమతో వ్రాయినది. మీరు కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మిమ్మల్ని రోజు చూస్తూ ఉన్నాను. మీరు అచ్చం 16 ఏళ్ల వయసు సినిమాలో శ్రీదేవి లాగా కనపడుచున్నారు. మిమ్మల్ని చూడగానే ప్రేమలో పడ్డాను. మీకు ఎలా చెప్పాలో తెలియక ఇలా లెటర్ రాస్తున్నాను, మీరు చదవండి. ఇంకొకరి లవ్ లెటర్ చదవడానికి సిగ్గుండాలి. మనకు గానీ పిల్లలు పుడితే లాస్ట్ అబ్బాయి పేరు అజర్ అని పెట్టుకుందాం. ఇప్పటికి మాకు మ్యారేజ్ 40 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఎలా మేము ముందు ఉంటున్నాం. ఖచ్చితంగా మీ జంట వచ్చే 50 years వరకు ఇంతే హ్యాపీగా, ఇంతే క్యూట్ గా, ఇంతే చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అందులో ఒక చిన్న స్పెషల్ పాయింట్ ఉంది. ప్రేమించడం గొప్ప కాదు, వాళ్ళ మతాల్ని ఫాలో అవ్వడానికి ఎటువంటి అభ్యంతకరం చేయకుండా, వాళ్ళకి అడ్డుపడకుండా ఆవిడ్ని ఆవిడలాగే బ్రతకనించారు. లవ్ మ్యారేజ్ అంటే ఇలాగే ఉండాలి, మార్చుకోవడం అన్నది కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్ చంద్రజ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అంకల్ ఆంటీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ కాసిమ్ అండ్ అజర్. థ్యాంక్ యూ. బేసిక్ గా అజర్ అన్న బ్లడ్ డాట్ వేసాడు కదా మేడం, ప్రసాద్ అన్న కూడా బ్లడ్ డాట్ వేద్దాం అనుకున్నాడు. వెళ్ళి బ్లడ్ తీద్దామంటే అన్నకి తక్కువ ఉంది. మన నూకరాజు ఒక బ్లడ్ డాట్ వేసారు, అది ఎవరికైనా తెలుసా? మొత్తం చీమలు వచ్చి తిని వెళ్ళిపోయాయి, అంత షుగర్.
ఏమైంది ప్రవీణ్? లేదు, ఇప్పటి నుంచి నేను ఒకటి మాట్లాడాలి, ఒకటి చెప్పాలంటుంది. సరే తీసుకొచ్చా. కాదు, వచ్చినప్పటి నుంచి నా బావ స్పెషల్ అని అంటూనే ఉన్నారు మీరు. అవును. ఎందుకు? బేసిక్ ఏంటంటే మన అందరి జీవితంలో మనకి చాలా మంది పరిచయం అవుతుంటారు. కొందరు పలకరించేంత బంధం పెంచుకుంటారు, మరికొందరు మాట్లాడేంత బంధం పెంచుకుంటారు. కానీ మా బావ మాత్రం జీవితాంతం నా గుండెలో ఉండిపోయేంత బంధాన్ని పెంచుకున్నాడు. నువ్వు చిన్నప్పటి నుంచి అమ్మ లేదు, అమ్మ ప్రేమ లేదని బాధపడుతుంటావు కదా, నువ్వు ఒప్పుకుంటే మీ అమ్మ ప్రేమని తిరిగి అందించడానికి నేను సిద్ధంగా ఉన్నా. వంశిత, నీ మనసులో మాట నాకు చెప్పావు కాబట్టి నా మనసులో మాట కూడా నీకు చెప్తానా. అంటే తొందరగా ఇప్పుడే కాకుండా నేను కొద్దిగా టైం తీసుకొని నీకు తర్వాత నేను చెప్తా, ఓకేనా? ఓకే, ఏమనుకోకు. ఆల్మోస్ట్ ఏడ్చినట్టుంది పిల్ల. అయ్యయ్యో. అందుకేరా ప్రేమ విషయంలో అమ్మాయిలు ముందు చెప్పకూడదు. నాకు మా బావ అంటే ఇష్టం కాబట్టి నేను తొందరపడి ఫస్ట్ చెప్పిన. సరే బావా, ఎన్ని రోజులైనా నీ కోసం ఎదురు చూస్తా. అన్ని రోజులు నేను ఫస్ట్ నిన్ను ఎదురు చూడనియను. కాదు ఇంద్రజ గారు, ఇది అబ్బాయితో ఒక పెద్ద ప్రాబ్లం. ఏంటంటే మనం ఎక్సెప్ట్ చేసినా చెయ్యకపోయినా వేరే వాళ్ళ కోసం మనం వదలకూడదు. ఏదో ఒక చిన్న వంక పెట్టేసి వదిలేస్తాం. మళ్ళీ సేమ్ ఇదే స్టేజ్ మీద తనకి నేను క్లారిటీ ఇస్తానమ్మా. ఓకే ప్రవీణ్, కానీ అమ్మాయి సంతోషపడేటట్టు, మేమందరూ సంతోషపడేటట్టు మంచి మాట చెప్పు. ఒక వావ్ పర్ఫార్మెన్స్ తో మనందరినీ మెస్మరైజ్ చేయడానికి మానస్ రెడీగా ఉన్నారు. ఓన్లీ ఆన్ శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రేమలు. సో లెట్స్ వెల్కమ్ హిమ్. మాయా, ఈ సముద్ర బోర్డులో నా మాయా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. కానీ నాకు తెలుసు తను మళ్ళీ నా కోసం తిరిగి వస్తుందని. తన కోసం ఈ అలల ఒడిలోనే ఎదురు చూస్తూ ఉంటా. వస్తుంది, తప్పకుండా వస్తుందా. మాయా ఎవరు మీరంతా? నువ్వు మాయా గురించి ఆలోచిస్తున్నావు. ఆ ఆలోచనలే మేము. వద్దు, మాయా గురించి ఇంకా ఆలోచించొద్దు. నీ కళ్ళు మాయా కోసం ఎదురు చూస్తున్నాయి. ముందు నీ కళ్ళను మూసేస్తే నీకు మాయా ఆలోచనలు దూరం అవుతాయి.
మాయా, నువ్వు వచ్చేస్తావని నాకు తెలుసు. త్వరగా రా, త్వరగా. నీ రూపం నా గుండెల్లో అలాగే ఉంది. అరే ఎవర్రాయుడు ఎప్పుడు చూసినా ఇక్కడ మాయా మాయా అంటూ తిరుగుతూ ఉంటాడు. రే, వాడు ప్రేమించిన అమ్మాయి ఈ సముద్రంలోనే చనిపోయిందిరా. అప్పటి నుంచి పిచ్చోడైపోయాడు. తను మళ్ళీ తిరిగి వస్తుందని ఇక్కడే ఎదురు చూస్తున్నాడు. వదిలేరా పిచ్చోడు. ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ మానస్ లాంటి చాలా కొంతమందికే సాధ్యం. మానస్, ఇట్ వాస్ ఫెనామినల్. సింగిల్ టేక్ లో, సింగిల్ షాట్ లో ఎన్ని ఎమోషన్స్, ఎన్ని వేరియేషన్స్, ఎన్ని ప్లేస్మెంట్స్, మై గాడ్. అండ్ సో మెనీ ఫ్యాక్టర్స్, యూ అచీవ్ ది ఇంపాసిబుల్. ఇట్ వాస్ అమేజింగ్. అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. And comments తీసుకునే ముందు, can I please have the choreographer Dilip Master and the team on the stage, please? Ma'am, definitely I know you are eager to talk. I know, but before you, I have to ask, Auntie, Manas performance మీకు ఎలా అనిపించింది? ఏదో చిన్నగా చూశారు కదా, చూసినంత వరకు ఎలా అనిపించింది? అంటే ఫస్ట్ చిన్నగా చూసి తర్వాత అది బ్రేక్ చేసేటప్పుడు పెద్దగానే చూసాను. ఎందుకంటే అది దగ్గరికి వెళ్తే ఏమైనా దెబ్బలు తగులుతాయేమో అని కొంచెం జాగ్రత్తగానే చూశాను. దిలీప్ గారు, మీరు చాలా బాగా చేశారండి. అందరు కూడా కోఆర్డినేషన్ అంతా చాలా బాగా చేశారు. మానస్ అయితే మైండ్ బ్లోయింగ్ అండ్ టెరిఫిక్ గా చేసావు. రియల్లీ ఐ అప్రిషియేట్ యువర్ ఎనర్జీ లెవెల్స్. అది ఇంద్రజ మేడం గారు చెప్తే బాగుండని వెయిట్ చేశాను. అది చెప్తే బాగుంటుంది. మ్యామ్, 2 things మ్యామ్. మమ్మీస్ ఎందుకు వాళ్ళ పిల్లల పర్ఫార్మెన్స్ చూసేటప్పుడు అలా కొంచెం హెసిటెంట్ గా ఫీల్ అవుతారు? సెకండ్లీ, ఆఫ్ కోర్స్, మానస్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? ఆ పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు పిల్లలు వాళ్ళ ఒక నర్వస్నెస్, వాళ్ళ ఒక ప్రెషరు, స్ట్రెస్ మొత్తం మా మీద వేసేస్తారు. సో మేము మొత్తం స్ట్రెస్ అయిపోతాం ముందు. సో ఫుల్గా దాన్ని కంట్రోల్ చేయడానికి మేము అలా ఒక ధ్యానంలోకి వెళ్ళిపోతాం అనమాట, ఒక నిష్టలోకి వెళ్ళిపోతాము. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఆ స్టేజ్ ఎక్కేటప్పుడు ఎంత ఒక ది బెస్ట్ ఇవ్వాలి అన్న ఆ ఒక ఆశతో ఎక్కుతారు కదా, ఆ ది బెస్ట్ రావాలని మేము ప్రే చేస్తూ ఉంటాం అనమాట. డెఫినెట్లీ. ఇప్పుడు పర్ఫార్మెన్స్కి వస్తే, మానస్, ఈ ఒక్క పర్ఫార్మెన్స్ తో ఈ ఎపిసోడ్ ని మీరు వేరే లెవెల్ కి తీసుకెళ్లిపోయారు. అంటే మనం ఈ రోజు పెట్టిన ఈ వ్యాలంటైన్స్ డే కాన్సెప్ట్ కి పూర్తి న్యాయం చేసే పర్ఫార్మెన్స్ ఇది. పర్ఫార్మెన్స్, డాన్స్ పర్ఫార్మెన్స్ అన్నప్పుడు ఇట్ ఇస్ నాట్ ఆల్ అబౌట్ యువర్ మూవ్మెంట్స్, ఇట్ ఈస్ నాట్ ఆల్ అబౌట్ హౌ యూ షేక్ యువర్ లెగ్స్ అండ్ హ్యాండ్స్ అనేది కాదు, హౌ యూ ఎమోట్ యువర్ ఎమోషన్స్. ఆ పాట ఏమైతే కోరుకుంటుంది ఆ ఎమోషన్స్ ని మీరు తీసుకురాగలుగుతున్నారా అన్నది. ఓ మై గుడ్నెస్, యు ఆర్ టాప్, యు ఆర్ ఆన్ ద టాప్. సూపర్ మానస్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎన్నో పర్ఫార్మెన్సెస్ ఈ స్టేజ్ మీద ఇచ్చారు, బట్ ది బెస్ట్ ఈ రోజు రాగలిగిన దానికి కారణం ఏంటో తెలుసా? జనరల్గా మదర్ బ్లెస్సింగ్ ఉంటేనే రిజల్ట్ వేరే లెవెల్లో ఉంటుంది, కానీ మదరే పక్కన ఉంటే ఒక రిజల్ట్ ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది. సూపర్ మానస్, అదర కొట్టేశారు యాజ్ ఆల్వేస్. అండ్ దిలీప్ మాస్టర్, యు ఆర్ అ మాస్టర్ బ్లాస్టర్.
ప్రతిసారి మీకు ఇచ్చిన ఆ పర్ఫార్మెన్స్ కి మీరు ఒక బార్ సెట్ చేస్తారు, మళ్ళీ వేరే పర్ఫార్మెన్స్ తో వచ్చినప్పుడు ఆ బార్ ని మీరే దాటుకుని ఇంకొక లెవెల్ ఆఫ్ బార్ సెట్ చేస్తున్నారు. హోల్ హార్టెడ్ గా చెప్తున్నాను, యు ఆర్ బూన్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. సూపర్ బాయ్స్, సూపర్. Thank you Indra garu and thank you so much to the entire team. Kani before closing this segment, Manas, ee performance tarvata inta manchi comments వినిన తర్వాత how are you feeling? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ప్రతిసారి ఒక మంచి కాన్సెప్ట్ ఆర్ పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఇచ్చేలాగా ఒక ఆపర్చునిటీ కలిగించినందుకు ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. అండ్ దిలీప్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఈ కాన్సెప్ట్ వినంగానే నాకు చాలా సెగ్మెంట్స్ ఉన్నాయి దీంట్లో. హౌ టు అంటే ఒక సింగిల్ టేక్ లో ఎలా చేయాలి అనేది ఒక ఛాలెంజ్ ప్రతి ఒక్కరికి. మాస్టర్ కి ఛాలెంజ్, నాకు ఛాలెంజ్, అట్ ద సేమ్ టైం టెక్నీషియన్స్ కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక ఛాలెంజ్. బికాస్ అందరు కోఆర్డినేషన్ కరెక్ట్ గా ఉంటేనే మీకు ఇంత యాక్ట్ బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఇది అంతా దీని అన్నిటికీ ఒక సమిష్టి కృషే కారణం. సో అది నమ్మి నన్ను ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చిన శ్రీదేవి డ్రామా కంపెనీ థ్యాంక్ యూ సో మచ్. చేయొచ్చు మేడం, ఎవరైనా చేస్తారు, కానీ మానస్ అన్న అయితే ఈ సాంగ్ ని వేరే లెవెల్ తీసుకెళ్ళిపోయారు మేడం. ఇంత బెస్ట్ రావడానికి కారణం మానస్ అన్న. Thank you so much master, thank you team, thank you. మానస్ పర్ఫార్మెన్స్ తర్వాత మ్యామ్ మా ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రేమలు ఒక వ్యాలంటైన్స్ డే స్పెషల్ ఎపిసోడ్ లో ఒక బ్యాలెన్స్ కలిగింది అనమాట. బికాస్ ప్రేమని కూడా చూపించాము, దాంతో పాటు కలిగే పెయిన్ అది కూడా చూపించాము. సో డెఫినెట్ గా వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ పెయిన్, వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ ఫైట్, దేర్ ఇస్ మిస్అండర్స్టాండింగ్. సో మొత్తానికి ఇట్స్ అబౌట్ ఎఫెక్షన్, ప్రేమలు. సో ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్ లవ్. సో ఐ రిక్వెస్ట్ యూ అండ్ ది ఎంటైర్ టీమ్ టు జాయిన్ us. ఇంద్రజ గారు, థ్యాంక్ యూ సో మచ్. ప్రోగ్రామ్ స్టార్టింగ్ లో రష్మి, నేను నీకు ఈ రోజు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎఫెక్షన్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లవ్ చూపిస్తాను అని చెప్పారు. అండ్ ఈ రోజు మన ఇవాల్టి ఎపిసోడ్ తర్వాత ప్రతి ఒక్క వ్యాలంటైన్ డే ఇలానే సెలబ్రేట్ చేసుకోవాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎవ్రీ ఇయర్. ఇన్ని డిఫరెంట్ బాండింగ్ చూసిన తర్వాత ఐఎమ్ సో హ్యాపీ. ఈసారి ఇట్స్ సచ్ హోల్సమ్, సచ్ లవ్లీ ఎపిసోడ్ అండ్ ఐ హావ్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అవుట్ హియర్. మన ప్రేమల గురించి చెప్పేటప్పుడు నా ప్రేమ గురించి చెప్పాలి. నేను బేసిక్గా నాకు పెళ్ళయి పిల్లలతో ఇంత ప్రేమలు ఒలగబోస్తూ ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం ఎవరంటే మా బ్రదర్, నా ఫ్రెండ్ గణపతి అన్న. సునీతకి నాకు పెళ్ళి అవడానికి కారణం అన్నే, అంటే పూజారిని కాదు, జస్ట్ ఏంటంటే సునీతను చూసింది ఫస్ట్ టైం సునీత వాళ్ళ ఊరి అన్న వాళ్ళు కూడా. మా సునీత గురించి మాట్లాడారంటే ఒప్పుకోను. కొన్ని అనిత గురించి మాట్లాడినమ్మా. నా లైఫ్ ఇంత బాగుండడానికి, హ్యాపీగా ఉండడానికి అన్నే కారణం. ఎందుకంటే నేను అమ్మాయిని ప్రేమించగానే అన్నకి చెప్పాను, అన్న ఇలా అన్న పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అంటే, వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి అన్న నా గురించి నేను మంచోడు కాకపోయినా కూడా మంచోడు అని చెప్పి, అన్న థ్యాంక్ యూ అన్న, లవ్ యూ అన్న, నా ప్రేమ నిలబెట్టిన. మైక్ ఇవ్వండి. ప్రసాద్ అన్న అటువంటి వ్యక్తి దొరకడం మా వదిన అదృష్టం. అన్న మంచితనం, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ కూడా చాలా మంచి వాళ్ళు, మా వదినను బాగా చూసుకుంటున్నారు. అన్న ఇంత స్వేచ్ఛగా ఇట్లా బయట తిరుగుతున్నాడు. ఎవ్రీ టైమ్ లవర్స్ డే అనగానే ఒక లవర్స్ మాత్రమే, ప్రేమికులు మాత్రమే సెలబ్రేట్ చేసుకునే ఒక రోజు అనేది కాకుండా, లవ్ అనేది ప్రతి ఒక్క బంధంలో ఉంటుంది, ప్రతి ఒక్క ఎమోషన్లో ఉంటుంది. కాబట్టి ఆ ఎమోషన్స్ అన్నిటినీ కలగలిపి ఒక ఎపిసోడ్ కింద చేయాలనేసి అయితే మేము ప్లాన్ చేసాము. హోప్ చూస్తున్న మీ అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తుంటారని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్. ఇదండి మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రేమలు. Time to celebrate love. Thank you so much. Mali next Sunday kaluddam. Until then, take care. Bye bye. Have a happy weekend.